ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేరు మా చెల్లి స్టోరీలోని 8వ భాగం. ఆరోహి కంగారుగా హాస్పిటల్కి వెళ్ళి తనకి కావలసిన వాళ్ళ కోసం వెతుకుతుంటే పూర్ణ గారు ఐసీయూ దగ్గర నిలబడి కనిపిస్తారు. ఆరోహి పరిగెత్తుకుంటూ పూర్ణ గారి దగ్గరికి వెళ్ళి, ఏమైంది అమ్మా, ఇంత అర్జెంట్గా హాస్పిటల్కి రమ్మన్నావు, ఎవరికి బాగోలేదు అని కంగారుగా అడుగుతుంటే పూర్ణగారు ఏడుస్తూ, చింటూగాడు కళ్ళు తిరిగి పడిపోయాడు, అందుకే హడావిడిగా తీసుకొని వచ్చేశాను, నాకు తోడుగా ఆయా వచ్చింది అని అంటుంది. ఇంతలో డాక్టర్ ఐసీయూ నుంచి బయటికి రాగానే ఆరోహి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏమైంది డాక్టర్, చింటూ అలా ఎందుకు పడిపోయాడు అని కంగారుగా అడుగుతుంటే డాక్టర్ బాధగా, చింటూ ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాడు, అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి, లేకపోతే బ్రతకడం కష్టం అని తేల్చి చెప్పేశారు. అయితే ఆపరేషన్ చేసేయండి డాక్టర్ అని అంటుంటే, ఆపరేషన్కి మినిమం 25 లక్షలు అవుతుంది, ఆ మనీ ఉంటే ఇప్పుడే ఆపరేషన్ చేస్తాము అని అంటాడు. ఆరోహి 25 లక్షల దగ్గరే మైండ్ మొద్దుబారిపోతుంది. 25 లక్షలంటే ఇప్పటికిప్పుడు ఎలా డాక్టర్ అని పూర్ణ వైపు చూస్తే, ఆశ్రమం తరపున 10 లక్షలు ఉన్నాయి, మిగిలిన డబ్బు అని అన్నపూర్ణ గారు బాధగా అంటారు. నా దగ్గర నా సేవింగ్స్ మొత్తం 2 లక్షల దాకా ఉన్నాయి, మొత్తం 12 లక్షలు, మిగిలిన 13 లక్షలు ఎలా అని ఆలోచిస్తుంటే, మీ ఇష్టం ఆరోహి, నేను చెప్పాల్సింది చెప్పాను, ఆపరేషన్ అయితే కంపల్సరీ, మీరు రేపటిలోగా ఆపరేషన్ చెయ్యాలి, అప్పుడే చింటూ బ్రతుకుతాడు, ఈరోజు ఈవినింగ్లో మనీ కట్టేస్తే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాము అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆరోహి తనకి తెలిసిన వాళ్ళ దగ్గర అడుగుతుంటే కొందరు కొంచెం అడ్జస్ట్ చేస్తాను అంటే, మిగిలిన వాళ్ళు మా దగ్గర లేదని ఫోన్ కట్ చేశారు. అడ్జస్ట్ అయ్యాయా ఆరోహి అని పూర్ణగారు ఆతృతగా అడుగుతుంటే, ఆరోహి లేదని తలాడిస్తుంది బాధగా. ఇప్పుడు ఎలా ఆరోహి, మనం చింటూని కోల్పోయినట్టేనా అని ఏడుస్తూ అడుగుతుంటే, నేను అలా జరగనీయనమ్మా, ఎలాగైనా చింటూ ఆపరేషన్కి కావలసిన డబ్బులు తీసుకొని వస్తాను, నువ్వు బాధపడకు అని అన్నపూర్ణ గారిని ఓదార్చి బయటికి వస్తుంది. ఆరోహి స్కూటీ దగ్గరికి వచ్చి ఎవరిని అడగాలో అర్థం కాక అప్పుడే ఆర్యన్ గుర్తుకు వస్తే, ఆయన ఇస్తారా అనుకుంటూ ఆలోచిస్తుంటే, ఒక్కసారి అడిగితే ఏం పోతుంది, కాదు అంటే వేరే దగ్గర ట్రై చేద్దాం, టైం లేదు అనుకుంటూ ఆఫీస్కి వెళ్తుంది. ఆరోహి వెళ్ళాక ఆర్యన్ కోపంగా క్యాబిన్లో ఉన్న వస్తువులన్నీ చెల్లాచెదురు చేసేసి, ఆరోహి, నా నుంచి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను, నువ్వు తిరిగి నా దగ్గరికి రాకపోతే చూస్తూ ఉండు అనుకుంటూ తన పర్సనల్ రూమ్కి వెళ్ళి అసహనంగా బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. సంజయ్ ఆరోహి గురించి ఆర్యన్తో మాట్లాడటానికి ఇంటికి వెళ్తే సుమిత్ర గారు ఆర్యన్ ఆఫీస్కి వెళ్తున్నాడు అని చెప్పేసరికి ఆశ్చర్యంగా అనిపించిన ముందు ఆర్యన్తో మాట్లాడాలని ఆఫీస్కి వస్తాడు. క్యాబిన్ డోర్ నాక్ కూడా చేయకుండా లోపలికి వచ్చిన సంజయ్కి క్యాబిన్ అవతారం చూసి ఎంత కోపంలో ఉన్నాడో అర్థమై కంగారుగా ఆర్యన్ కోసం చూస్తే క్యాబిన్లో ఎక్కడా కనిపించకపోయేసరికి పర్సనల్ రూమ్లో ఉన్నాడేమోనని రూమ్లోకి వెళ్ళి చూస్తే అసహనంగా బెడ్ మీద కూర్చొని నుదుటి మీద వేలితో రుద్దుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఆర్యన్ని అలా చూసి ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నాడు అనుకుంటూ ఆర్యన్ దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడి చూస్తూ ఉంటే, ఆలోచనలో ఉన్న ఆర్యన్ తన ముందు 2 కాళ్ళు కనిపించేసరికి ఇంత ధైర్యంగా తన పర్సనల్ రూమ్లోకి ఎవరు వచ్చారా అని కోపంగా తలెత్తి చూస్తే సంజయ్ కనిపించేసరికి, నేను ఇక్కడ ఉన్నానని వాడికి ఎలా తెలిసిందో అర్థం కాక, నీకు ఎలా తెలుసు నేను ఇక్కడ ఉన్నానని అని అడిగితే,
ఇంటికి వెళ్తే నువ్వు లేవు, ఆఫీస్కి వెళ్ళావు అని ఆంటీ చెప్పారు. కొత్తగా ఈ అలవాటు ఎప్పటి నుంచో అని కనుక్కుందామని వచ్చాను అని ఆర్యన్ని సూటిగా చూస్తూ అడుగుతాడు. ఏమీ లేదు. నా సినిమా రిలీజ్ అవ్వటానికి నెల రోజులు టైం ఉంది కదా! ఈ నెల రోజులు ఖాళీగా ఎందుకని ఆఫీస్ వర్క్ నేర్చుకుందామని వచ్చాను. అంతే అని మనసులో, ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలిస్తే మళ్ళీ నీ హితబోధ స్టార్ట్ చేస్తావు. అది వినే ఓపిక నాకు లేదు అనుకుని, సరే కానీ క్యాబిన్ ఏంటి అలా ఉంది? ఎవరు అలా చిందరవందరగా చేశారు? అని అడుగుతూ పక్కన కూర్చుంటాడు. ఏమీ లేదు. కొంచెం చిరాకులో ఉండి నేనే అలా చేశాను అంతే అని విసుగ్గా చెప్తాడు. ఇంతలో ఆరోహి ఆర్యన్ క్యాబిన్‌కి వచ్చి ఎవరూ కనిపించకపోయేసరికి బయటికి వెళ్ళబోతూ పర్సనల్ రూమ్‌లో నుంచి మాటలు వినిపిస్తుంటే రూమ్‌లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఆర్యన్‌ని చూసి పరిగెత్తుకుంటూ తన ముందు మోకాళ్ళ మీద కూర్చొని 2 చేతులు జోడించి ప్లీజ్ సార్ హెల్ప్ మీ అని దీనంగా ఏడుస్తూ అడుగుతుంటే సంజయ్ షాక్ అయి మనసులో, ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ ఉంది? పైగా వీడు తెలిసినట్టే తనని హెల్ప్ అడుగుతుంది అనుకుంటూ ఏం జరుగుతుందో అని సైలెంట్గా చూస్తూ ఉంటాడు. ఆరోహి తన ముందు ఏడుస్తూ అంత దీనంగా అడిగేసరికి ఆర్యన్ కంగారుగా తనని పైకి లేపి తన కన్నీరు తుడుస్తూ, ఏమైంది ఆరోహి? ఎందుకిలా ఏడుస్తున్నావు? ఏం హెల్ప్ కావాలి? నువ్వు అడిగితే నేను చేయను అంటానా అని అడుగుతాడు. సంజయ్ ఆర్యన్ కళ్ళల్లోకి చూస్తూ తను నటించటం లేదని అర్థమై, వీడేంటి ఈ అమ్మాయి మీద ఇంత కన్సర్న్ చూపిస్తున్నాడు? నేను కలవని ఈ 2 రోజుల్లో ఏదో జరిగింది, తెలుసుకోవాలి అని అనుకుంటాడు. అక్కడ సంజయ్ ఉన్నాడనే విషయం కూడా మర్చిపోయి ఆరోహి ఇంకా ఏడుస్తుంటే తనని గుండెలకి హత్తుకొని వెన్ను నిమురుతూ ఉంటాడు. ఆర్యన్ హత్తుకోగానే తనకి ధైర్యంగా అనిపించి తన గుండెల మీద తల ఆనించి అలాగే ఏడుస్తూ ఉండింది. ఆరోహి కొంచెం నిదానించాక, ఇప్పుడు చెప్పు, ఏమైంది? ఎందుకంత ఏడుస్తున్నావు అని అడిగితే, చింటూ ప్రాబ్లం చెప్పి, నాకు అర్జెంటుగా 13 లక్షలు కావాలి సార్. మీరు తప్ప నాకు వేరే ఎవరూ తెలియదు. ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటాను. డబ్బులు ఇవ్వండి. ఆ తర్వాత ఎలాగైనా మీ మీ అప్పు తీర్చేస్తాను అని దీనంగా అడుగుతుంటే సంజయ్కి బాధగా అనిపించి, తప్పకుండా ఇస్తాడమ్మా, బాధపడకు అని ఆరోహిని చూస్తూ అంటాడు. అప్పటి వరకు సంజయ్ని చూడని ఆరోహి అక్కడ చూసి ఎవరో అన్నట్టు చూస్తుంటే, నేను వీడికి బెస్ట్ ఫ్రెండ్ని, నీకు అన్నయ్యనవుతాను అని నవ్వుతూ అంటాడు. కానీ ఆరోహి ఇప్పుడు మాట్లాడే పొజిషన్లో లేక ఏడుస్తూ ఆర్యన్ని చూస్తుంటే ఏం చెప్తాడా అని. సంజయ్ కూడా ఆరోహి సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఆర్యన్ వైపు చూస్తాడు. ఆర్యన్ ఆలోచించడం చూసి ఆర్యన్ని కదిలిస్తాడు. ఆర్యన్ మనసులో, మంచి ఛాన్స్ దొరికింది, దీన్ని ఉపయోగించుకోవాలి అనుకుని, సరే ఇస్తాను, కానీ నావి 2 కండిషన్స్ ఉన్నాయి, అవి ఒప్పుకుంటే తప్పకుండా ఇస్తాను అని అంటుంటే ఆరోహి అయోమయంగా ఆర్యన్ వైపు చూస్తుంది. సంజయ్ కూడా డౌట్గా ఆర్యన్ వైపు చూస్తూ వీడు ఏం చేయబోతున్నాడు అని అనుకుంటాడు. చెప్పు, ఒప్పుకుంటావా అని ఆరోహిని సూటిగా చూస్తూ అడుగుతాడు. చింటూ పరిస్థితి గుర్తుకు వచ్చి, ఇప్పుడు టైం లేదు, మనీ కూడా ఎక్కడ దొరకటం లేదు, తప్పదు అనుకొని ఒప్పుకుంటాను సార్ అని ఏడుస్తూ నిస్సహాయంగా అంటుంది. సరే అయితే నా మొదటి కండిషన్, నేను చెప్పేంత వరకు నువ్వు నా పిఏగానే చెయ్యాలి. సెకండ్ కండిషన్, 2 రోజులు మనిద్దరం కలిసి బయటికి వెళ్ళబోతున్నాము, నువ్వు కాదు లేదు అనకుండా రావాలి అని అంటాడు. ఆరోహి షాక్గా ఆర్యన్ వైపు చూస్తుంటే సంజయ్ వెంటనే, రే ఏం మాట్లాడుతున్నావురా, నువ్వు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నావు, తనున్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు అడిగేది ఏంటి అని కోపంగా అడుగుతాడు. నేనేం మర్చిపోలేదు,
నువ్వు సైలెంట్గా ఉండు, అనవసరంగా మధ్యలో దూరకు అని కోపంగా అంటాడు. చెప్పు, ఒప్పుకుంటావా అని మళ్ళీ అడుగుతుంటే ఆరోహి మనసులో, దేవుడా, నేను ఎవరికి దూరంగా ఉండాలి అనుకుంటున్నాను వాళ్ళ దగ్గరికే చేరుస్తున్నావు. నీ లీల ఏంటయ్యా? నా జీవితంలో ఏం చేయబోతున్నావు అని మనసులో ఏడ్చుకుంటూ చింటూ సిచ్యువేషన్ గుర్తుకు వచ్చి మాటలు రాక ఒప్పుకుంటాను అని తల ఆడిస్తుంది. నోటితో చెప్పు అని కోపంగా అంటాడు. ఒప్పుకుంటాను సార్ అని జీరబోయిన గొంతుతో అంటుంది. సరే అని ఆర్యన్ వెంటనే చెక్ రాసిచ్చి వెళ్ళు, ఆపరేషన్ అవ్వగానే నువ్వు తిరిగి వెంటనే రావాలి, రేపే మన ప్రయాణం అని సూటిగా చూస్తూ అంటాడు. ఆరోహి సరే అని ఆ చెక్ తీసుకొని చూసి బాధగా, నా జీవితంలో ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు అనుకుంటూ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆరోహి వెళ్ళాక ఆర్యన్ నవ్వుకుంటూ బెడ్పై కూర్చొని, ఆరోహి ఆరోహి, నా నుంచి ఎక్కడ తప్పించుకుంటుందో అనుకున్నా కానీ భలే దొరికావు అని మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. సంజయ్ డౌట్గా చూస్తూ, ఆర్యన్, నువ్వేం చేస్తున్నావు? ఆరోహి విషయంలో తప్పేం చేయటం లేదు కదా అని కోపంగా అడుగుతాడు. లేదురా, నేను ఆరోహిని ప్రేమిస్తున్నాను, అందుకే నా దగ్గర ఉంచుకోవాలి అనుకుంటున్నాను. దానికి ఏం అర్థమయ్యిందో తెలియదు కానీ నా దగ్గర నుంచి పోదామని అనుకుంది. 2 రోజుల నుంచి మాట్లాడటం లేదురా. అది మాట్లాడకపోతే మనసులో బాధగా ఉంటుంది. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, అందుకే వదులుకోలేక తనని నా దగ్గర ఉండేలా చేసుకుంటున్నాను. ఇందులో తప్పేముంది అని తనకి తెలియకుండానే తన మనసులో మాట చెప్తాడు. కానీ సంజయ్ని నమ్మించటానికి తన మనసునే మభ్యపెట్టుకుంటాడు. సంజయ్ ఇందాకలా ఆరోహిని హగ్ చేసుకున్నప్పుడు తన ఫీలింగ్స్ గమనించి నిజమే చెప్తున్నాడా అనుకుంటూ డౌట్గా చూస్తాడు ఆర్యన్ వైపు. నిజంగానే, నిజంరా, నేను తనని ప్రేమిస్తున్నాను. హాసినికి కూడా తెలుసు, తను కూడా నాకు హెల్ప్ చేస్తుంది అని చెప్పి ఇంతవరకు తను చేసిందంతా చెప్తాడు. తను కూడా నన్ను ఇష్టపడుతుంది కానీ ఎందుకు వద్దు అని అనుకుంటుందో అర్థం కావట్లేదు. ఈ 2 రోజుల్లో నా ప్రేమ పూర్తిగా దానికి అర్థమయ్యేలా చేస్తాను అని నవ్వుతూ అంటాడు. నువ్వు చెప్తుంది నిజమే, నువ్వు నిజమే చెప్తున్నావుగా. తర్వాత ఆ అమ్మాయి విషయంలో ఏమైనా తప్పు చేసినట్టు నాకు తెలిసింది అంటే ఫ్రెండ్ అని కూడా చూడను. తను నాకు చెల్లెలితో సమానం, ఆ విషయం మర్చిపోకు అని కోపంగా చెప్పి అక్కడి నుంచి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతాడు. మీరు ఎన్ని చెప్పినా నేను మాత్రం నాకు నచ్చిందే చేస్తాను, చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో అని నవ్వుకుంటూ బెడ్పై పడిపోతాడు. సంజయ్ హాసిని దగ్గరికి వెళ్ళి, హాసిని నీతో మాట్లాడాలి, అర్జెంట్, నాతో రా అని తీసుకువెళ్ళి క్యాంటీన్లో కూర్చొని హాసినిని సూటిగా చూస్తూ, మీ అన్నయ్య ఆరోహిని ప్రేమిస్తున్నాడా అని అడుగుతాడు. సంజయ్ సడన్గా అలా ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాక నిజం చెప్దామనుకుని, అవును, అన్నయ్య దానిని ఫస్ట్ చూపులోనే ఇష్టపడ్డాడంట. నాకు కూడా తన కళ్ళల్లో ప్రేమ కనిపించింది. అవును, నీకు ఆరోహి ఎలా తెలుసు అని అడుగుతుంది. సందీప్ మనసులో, నిజమేనా? వీడు ఇంకా ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా? ఒకవేళ అలాంటిదేమైనా అయితే నేను ఎప్పుడు ఆరోహి దగ్గరే ఉండాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. సంజయ్ అలా ఎందుకు అడిగాడో అర్థం కాక, ఏమైంది, ఎందుకలా అడుగుతున్నావు, నీకు ఆరోహి ఎలా తెలుసు అని మళ్ళీ అడుగుతుంది. ఇందాక క్యాబిన్లో ఆర్యన్ ఆరోహి మాట్లాడుకున్నది మొత్తం చెప్తాడు. అది విని హాసిని కూడా ఆలోచనలో పడుతుంది. హాసిని మనసులో, నన్ను కనీసం ఒక్క మాట కూడా అడగలేదు ఎందుకు అని అనుకుంటూ తన గురించి వివరాలు చెప్పినప్పుడు విషయం గుర్తు చేసుకుంటుంది. ఆరోహి మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు అని హాసినిని అడిగినప్పుడు, హాసిని
నాన్నకి హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంట్లోనే ఉంటారు. అమ్మ మిషన్ కొడుతుంది అన్న జులాయి అని చెప్పింది గుర్తుకు వచ్చి, అందుకే నన్ను అడగలేదనుకుంటా. అయితే ఈ 2 రోజులు తన ప్రేమ నిరూపించటానికి తీసుకువెళ్తున్నాడేమో అని లైట్ తీసుకొని ఆలోచించటం ఆపేస్తుంది. సంజయ్ హాసిని చేయి పట్టుకుని, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగితే, అన్నయ్య చెప్పింది నిజమేనేమో, అది 2 రోజుల నుంచి అసలు సరిగా లేదు. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అలా 2 రోజులు బయటికి వెళ్తే నన్ను, అన్నయ్యని అర్థం చేసుకుంటుంది అని అమాయకంగా అంటుంది. సంజయ్ మనసులో, నువ్వింత అమాయకంగా కల్మషం లేని మనిషివి కాబట్టే నాకు ఇష్టం. అందుకే మీ అన్నయ్య గురించి కూడా చెప్పలేదు. అనవసరంగా నువ్వు బాధపడటం ఎందుకని. కానీ ఇప్పుడు వాడు నిజంగానే ప్రేమిస్తున్నట్టు ఉన్నాడు. ఇక ప్రాబ్లం తీరిపోయింది అనుకుంటూ, సరే నేను ఎప్పుడు ఆరోహికి తోడుగా ఉంటాను. నువ్వు ఎక్కువగా ఆలోచించుకో అని తన చేయి పెట్టుకొని ముద్దు పెట్టుకుంటాడు. హాసిని కంగారుగా తన చేయి విడిపించుకొని, ఏం చేస్తున్నావు నువ్వు? ఇది ఆఫీస్. ఆ విషయం మర్చిపోయావా అని చిరుకోపంగా అడుగుతుంటే, నీతో నాకు టైం స్పెండ్ చేయటానికి కుదరటం లేదు. అయినా మనిద్దరం ప్రపోజ్ చేసుకున్నాం కానీ ఒక ముద్దు లేదు, హగ్గు లేదు అని హాసినిని చూస్తూ అంటాడు అమాయకంగా. సంజయ్ మొహం చూసి నవ్వుతూ, ఇవన్నీ మా ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాక ఇస్తాలే. ఇప్పుడు నువ్వు వెళ్ళు. లంచ్ టైం అయ్యింది. అందరూ వస్తారు అని సంజయ్ని పంపించేసి నవ్వుకుంటూ తన వర్క్కి వెళ్తుంది. ఆరోహి హాస్పిటల్కి వెళ్ళి మనీ పే చేసి చింటూ ఆపరేషన్ చేయిస్తుంది. అన్నపూర్ణ గారికి అనుమానం వచ్చిన, అంత డబ్బు ఎక్కడిది అని ఎక్కడిది అని అడిగిన, ఇప్పుడు కాదు తర్వాత అడుగుదామని సైలెంట్ అయిపోతుంది. తర్వాత రోజు పూర్ణ గారు హాస్పిటల్లోనే ఉండటం వలన పూర్ణ గారికి ఒక్క మాట మామూలుగా చెప్పి ఆర్యన్తో పాటు చెన్నై వెళ్తుంది. చెన్నై వెళ్ళాక ఒకే రూమ్ తీసుకొని రూమ్లోకి వెళ్ళాక, ఎందుకు నీకు నాకు ఒకే రూమ్ తీసుకున్నారు అని డౌట్గా చూస్తూ అడుగుతుంటే, నువ్వు అంత డౌట్ పడినక్కర అవసరం లేదు. చెప్పాగా 2 రోజులు నాతో పాటు ఉండాలని. అందుకే నాతో పాటు నా రూమ్లోనే ఉండు. నిన్ను ఏం చేయను. నిన్నెందుకు ఇలా చేస్తున్నానో నీకు అర్థమయ్యేదాకా ఇంతే ఉంటుంది అని నవ్వుతూ అంటాడు. ఆరోహి మనసులో, మీరు ఏం చేసినా ఎన్ని చెప్పినా నేను నా హద్దుల్లోనే ఉంటాను అని అనుకుంటుంది. ఇక్కడికి ఎందుకు వచ్చాం సార్ అని అడిగితే, అర్జెంట్ మీటింగ్ ఉంది. మా డాడీ నన్ను వెళ్ళమన్నారు. నువ్వు నాకు పిఏవి కాబట్టి నాతో పాటు వచ్చావు. అంతకుమించి ఏమీ లేదు అని నార్మల్గా అంటాడు. ఆరోహి అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యి సైలెంట్ అయిపోతుంది. ఆర్యన్ ఆరోహిని గమనించి, నువ్వు ఎంత గట్టిగా ఉన్నా నీ చేత ఐ లవ్ యూ చెప్పించుకోకుండా ఉండను అని అనుకుంటాడు. ఆరోహికి నిజంగానే వర్క్ ఉండటం వలన అలా ఆ రోజు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు ఆఫీస్ వర్క్తో అయిపోతుంది. ఆఫ్టర్నూన్ ఆఫీస్ మీటింగ్ అయిపోయి హోటల్కి రాగానే ఆరోహి, సార్ నన్ను ఒక్కసారి బీచ్కి తీసుకువెళ్తారా? ఎప్పుడూ చూడలేదు. చిన్నప్పటి నుంచి బీచ్ చూడాలని, బీచ్లో ఆడుకోవాలని ఆశ అని ఆశగా అడుగుతుంటే, ఆర్యన్ అప్పటి వరకు మీటింగ్ ఇంకా ఆఫీస్ వర్క్ వలన చిరాకుగా ఉండి, నన్ను విసిగించకు, కావాలంటే నువ్వు పో అని కోపంగా అంటాడు. ఆరోహి ఆ మాటకి మొహం చిన్నబుచ్చుకొని ఆర్యన్తో పాటు లంచ్ చేసి రూమ్కి వస్తుంది. ఆర్యన్ అలసిపోయి ఉండటం వల్ల వెంటనే బెడ్ మీద పడుకొని నిద్రపోతాడు. ఆర్యన్ నిద్రపోయాక ఆరోహి చిన్నగా బీచ్కి వెళ్తుంది. ఆర్యన్ లేచేసరికి ఈవినింగ్ 5 అవ్వటంతో సోఫాలో ఆరోహి లేకపోవటం చూసి, ఎక్కడికి వెళ్ళింది ఇది అనుకుంటూ రూమ్ మొత్తం వెతికినా ఎక్కడా కనిపించకపోవటంతో
మధ్యాహ్నం కాన్వర్జేషన్ గుర్తుకు వచ్చి నాకు చెప్పకుండా బీచ్కి వెళ్ళిందా అని కోపంగా ఆర్యన్ కూడా బీచ్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఆరోహి కోసం మొత్తం వెతుకుతుంటే బీచ్లో కొంచెం దూరంగా ఎవరూ లేని చోట ఆరోహిని ఆ పొజిషన్లో చూసేసరికి కోపంగా ఆరోహి చెంప మీద కొడతాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.